లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యలో నిన్న ఇండే మ్యాచ్లో చూడొచ్చును ಯಾವ ಥರ బాటమ్ ఆఫ్ ద టేబుల్ ఉండేవాళ్ళు కూడా టాప్ ఆఫ్ ద టేబుల్ ఉండే టీమ్ని కొట్టొచ్చునని చెప్పేసి బెస్ట్ ఎగ్జాంపుల్ గురు నిన్న ಯಾವ ಥರ ఆడినది ఎల్ఎస్జి వాళ్ళు ಚಾಂಪಿಯನ್ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ದ ನ್ಯೂ ವಿಡಿಯೋ. ಈ ವಿಡಿಯೋలో వచ్చేసి నిన్న ఇండే మ్యాచ్ ఎల్ఎస్జి ಮತ್ತು ఆర్సీబీ మధ్యలో ಯಾವ ಥರ ఉండే రివ్యూ ఏమయ్యా మన ఆర్సీబీకి యాళ్ళు సోల్రే అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. డైరెక్ట్గా వీడియోలోకి అయితే పోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ గురించి మాట్లాడేదైతే నిన్న రజత్ పటిదారు టాస్ గెలుస్తా ఉన్నట్లనే బౌలింగ్ అయితే ఎత్తుకుంటారు. చెప్పిండ్ని ఇదే ಥರ అవుతుంది అని చెప్పేసి అదే ಥರ బౌలింగ్ ఎత్తుకుంటారు. బౌలింగ్ ఎత్తుకొని మస్తుగా వాళ్ళైతే బ్యాటింగ్ అయితే దిగుతానే ఆల్మోస్ట్ అయితే 2 అవర్స్ అవుతా ఉంది అన్నట్లనే వాన్ అయితే పడుతుంది. ఆ టైంలోనే మిచ్చల్ మార్ష్ అయితే మస్తుగా అటాకింగ్ చేస్తూ ఉంటాడు గురువు. నిన్న వీడియోలో చెప్పిండ్ని ప్రివ్యూ వీడియోలో మిచ్చల్ మార్ష్ అయితే మస్తు ఫామ్కి అయితే వచ్చినాడు మత్తే అని చెప్పేసి అదే ಥರ చూడండి సెంచురీ అయితే దింపినది ఆర్సీబీ పైన ఈ మ్యాచ్లో. అనుకనుంటి వీళ్ళనైతే ఇనిషియల్ స్టార్టింగ్లోనే అవుట్ చేయాలని చెప్పేసి అయితే లేదు. ఇదే ఒక పెద్ద థ్రెట్ అయినది ఆర్సీబీకి. నిన్న ఏం గురు పవర్ ప్లేలో అటాకింగ్ చేయలేదు. ಯಾವ బౌలర్ వచ్చినాను ఇనిషియల్ ఒక 2 ఓవర్స్ మాత్రము భువనేశ్వర్ కుమార్కి ఒక స్వింగ్ అయితే చిక్కిండే. తిరిగా ఏమి హెల్ప్ అయితే ఉండలేదు పిచ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకైంటిని మస్తుగా స్వింగ్ అవుతా ఉంది, ఏమైనా పవర్ ప్లేలో ఒక 2 వికెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి. మిచ్చాల్ మార్ష్ నిన్న బరీ సిక్సర్లోనే డీల్ చేస్తూ ఉండింది. రన్స్ అంతా నువ్వు పాడుతానే ఉండలేగురు. కొత్తగా ఒక బ్యాట్స్మెన్ అయితే ఇంట్రడ్యూస్ చేసిండ్రు ఎల్ఎస్జీ వాళ్ళు, కుల్కర్ని అని చెప్పేసి. వాళ్ళు అయితే స్ట్రైక్ అయితే ఇస్తూ ఉండ్రి. 100+ రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చిండే వీళ్ళ మధ్యలో. అంతవరకు వికెట్ అయితే పడిలేదు. లాస్ట్కి మన కృణాల్ పాండ్యా వచ్చేసి వికెట్ అయితే ఎత్తిస్తాడు మన ఆర్సీబీకి. కానీ చూడండి ఆతకైనా అయిపోయింది, ఆల్మోస్ట్ డెస్ట్రా అయిపోయింది ఆర్సీబీ. ಯಾವ అంటే పవర్ ప్లేలోనే ఫుల్ అటాకింగ్ మూడ్లో ఆడింది కదా, దాని నుంచి మంచి స్కోర్ అయితే వచ్చిండే వాళ్ళకి ఆన్ పేపరు. ఇతవా ఒక ఎండ్లో వాన్ చూసేదైతే 3 కితాలు గురువు. నిన్న మ్యాచ్ స్టార్ట్ అయినది నిలిచిపోయినది ఈ ಥರ అయినది. నిన్న చూసేదైతే ప్రతిసారి వాన్ పొడి వచ్చి నిలిచిపోయి ಮತ್ತೆ ఆడేకి వస్తారు కదా, మిచ్చల్ మార్ష్ ಮತ್ತೆ అటాకింగ్ కంటిన్యూ చేస్తాను గురువు. ఆ ఒక మూమెంటం ఇడిచినే లేదు. నేనేడో మూమెంటం షిఫ్ట్ కావచ్చును. మన ఆర్సీబీ వాళ్ళు మంచి బ్రేక్ చిక్కింది, ఏమైనా ప్లాన్స్ చేసుకొని వచ్చింటారు ఒక వికెట్ తీసేదానికి. మెయిన్ వికెట్ అత వచ్చేసి మిచ్చల్ మార్ష్ అయితే ఉంటాడు. దాని నుంచి వీల్ వికెట్ అయితే దానికి ఏమైనా గేమ్ ప్లాన్స్ చేసుకొని వస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ ఆడు చూస్తే బ్రేక్ అయ్యి వచ్చినట్లనే మిచ్చల్ మార్ష్ అయితే గుద్దుతా పోతా ఉండింది ఆర్సీబీ బౌలర్స్ని. బౌలర్ వచ్చినాను అంతే గురు. కృణాల్ పాండ్యా అయ్యింది, జాస్ హెజల్వుడ్ అయ్యింది, ಮತ್ತೆ భువి అయ్యింది. తిరిగా ఫైనల్గా మన కృణాల్ పాండ్యా అయితే వికెట్ ఎత్తిస్తూ ఉన్నట్లనే. పోరని తెలుసు కదా, ముంబై ఇండియన్స్ పైననే ఫామ్కి అయితే వచ్చిండే ఈ ఒక బ్యాట్స్మెన్, వెస్టిండీస్ బ్యాట్స్మెన్. తెలిసింటుంది వీళ్ళు అంతే మస్తు అటాకింగ్లోనే ఉంటారు. ఎవడును ఎట్లా ఆడతారంటే మ్యాచ్ని 100గా అయితే తీసుకొని పోతారు. ఈ ಥರ ఒక బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎల్ఎస్జీది అయితే వచ్చిండలేదు ఈ సీజన్లో. వచ్చిండే కానీ సెంచురీ వచ్చే ಥರ సింగిల్ ఇండివిజువల్ ప్లేయర్స్ నుంచి సెంచురీ వచ్చే ಥರ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉండలేదు ఎల్ఎస్జీ సైడ్ నుంచి. ఇది ఒక నాకౌట్ గేమ్ అయిండే వీళ్ళకి ఎల్ఎస్జీకి. చూడొచ్చును నాకౌట్ గేమ్లో వీళ్ళకైతే మంచి కంబ్యాక్ అయితే ఇచ్చినది. ఆతవ ఓనర్ చూస్తే ఎంగురు ఆ ఫోటో పెట్టుకునేది ఏం మొక్కేదేమి, వికెట్లు పడతాయి ఇట్లా పట్టుకునేదేమి అడ్మిన్ చేయి పెట్టుకొని అబ్బా పడేరా వికెట్ అని చెప్పి ఆ ಥರ ఒక దిగులు చూడండి ఆర్సీబీ పైన ఆడుతూ ఉంటే. ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ గెలుస్తూ ఉన్నట్టనే వాళ్ళకి ప్లే ఆఫ్స్లో అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఒక హోప్ని అయితే కట్టిస్తారు ఎల్ఎస్జీ ఫ్యాన్స్కి. ఎలా అంటే ఇంకా అఫీషియల్గా అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయితే ఎల్ఎస్జీ వాళ్ళు అయితే అయ్యలేదు. దాని నుంచి ఇదొక బ్రీత్ టేకింగ్ మ్యాచ్ అయి ఉంటుంది వాళ్ళకి. ಮತ್ತೆ ఎవడు ఆడుకున్నట్లు అయిపోదు. రిషబ్ పంత్ అయితే ఆడినది గురు. మ్యాచ్ని అయితే ఫినిష్ చేసేసుకొని ఇచ్చినది ఎల్ఎస్జీ వాళ్ళకి. ఫినిష్ చేస్తూ ఉన్నట్లయితే 19 ఓవర్స్ గేమ్ అయితే అయింది. ఎలా అంటే నిన్న శానా కితాలు వాన్ పొడి టైం అయితే వేస్ట్ అయినాయి కదా, దాని నుంచి 19 ఓవర్స్ గేమ్ అయితే పెట్టింది. 19 ఓవర్స్లో వచ్చేసి వీల్డ్ చేసింది టార్గెట్ 209 ఫర్ 3 వికెట్స్. మంచి టార్గెట్ గురు. మన బౌలర్స్ ಬಗ್ಗೆ మాట్లాడేదైతే నిన్న బౌలర్స్ ఫెయిల్ అయినారని చెప్పేసి నేనైతే అనలే గురు. ఎలాంటి ఆర్సీబీ బౌలర్స్ ఎవడున్నా ఆన్ టాప్ అయితే ఉంటారు. కానీ నిన్న బాగా ఆడినది వచ్చేసి ఛాంపియన్ పర్ఫార్మెన్స్ ఇచ్చినది లక్నో సూపర్ జైంట్స్ అనేసి చెప్పుకోనాలా. బాగా ఆడినారు గురు, చెప్పుకోనాలా. ఆ మాటని ఒప్పుకోనాలా. బాగా ఆడినారు నిన్న. మన బౌలర్స్ వికెట్ తీయలేదని చెప్పేసి ఏమీ కాదు. అట్లా ఆడినింటే ఇన్కేస్ ఇయర్ రన్స్ అని ఇంకా 240 230 ఆ ಥರ ఇస్తూ ఉండే రన్స్. కానీ చూడండి వికెట్ కూడా తీసే కాలేదు. అతవ మంచిగా స్ట్రైక్ అయితే చేస్తూ ఉండింది. మెయిన్ మనకి ఇతవ ప్రాబ్లం ఏంటంటే ఈ మ్యాచ్లో పవర్ ప్లే గురు. పవర్ ప్లేలో వచ్చేసి వికెట్ అయితే తీసుకోలేదు. ఆడ వచ్చేసి మెయిన్ వికెట్ మిచ్చల్ మార్ష్ని అయితే వికెట్ అయితే ఎత్తుకొని ఉంటే బాగున్నాయని చెప్పేసి నాకు అనిపించే. ఉండి మ్యాచ్ అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడేదైతే నిన్న ఓపెనింగ్ చేస్తారు జోకా బత్తాల్ ಮತ್ತು విరాట్ కోహ్లీ. ఎవడు ఓపెన్ చేసినట్లనే వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేస్తారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేసిండి గురు, విరాట్ కోహ్లీ చేజ్ నేస్టర్ కాబట్టి మస్తుగా ఏమైనా సెంచరీకి దింపుతాడా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేస్తా ఉంటే ఆల్మోస్ట్ మ్యాచ్ అయితే 10:30కి ఏమో స్టార్ట్ అయ్యా సెకండ్ ఇన్నింగ్స్. జోకో బెతాల్ అవుట్ అయిపోతా ఉన్నట్లనే ఇతవా విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయినది ప్రిన్స్ యాదవ్కి. ఆ బాల్ని మెచ్చుకనాలా. ಯಾವ ಥರ ఇన్సైడ్ అయింది చెప్పండి. ఒక స్వింగ్ ఉంది కదా, స్వింగ్ కదా, అది ఒక సీమ్ మస్తు బౌలింగ్ అదైతే.
ఆ ఒక బాల్‌కి విరాట్ కోహ్లీ స్టన్ అయితే అయిపోయి, బోల్డ్ అయిపోయేసి ఎట్లా గురు ఇదని చెప్పి యోచన అయితే చేస్తా ఉండే. యంగ్‌స్టారు మంచి బౌలింగ్ అయితే ఏసాడు నిన్న. ఆ ఒక బాల్ ఉంది కదా! ఆ బాల్‌కి ఎట్లా ఒక బ్యాట్స్‌మన్ అయినాను బోల్డ్ కానే కావాలా ఆ తర ఒక బాలు. ఓపెనర్స్ ఇద్దరును పెవిలియన్‌కి పోతా ఉన్నట్లనే ఇంకెవరు గురు ఆర్‌సీబీకి నిలుచుకొని ఆడేవాళ్ళు అని చెప్తే లాస్ట్ వీడియోలో ప్రివ్యూలో చెప్పేవాడిని మన మిడిల్ ఆర్డర్ గురించి మనకి టెన్షనే లేదని చెప్పేసి. ఎలా అంటే చూడండి దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ ಮತ್ತೆ ప్రూవ్ చేసిండేది ఈ ఒక మ్యాచ్‌ల. ఒక టైమ్‌లో అనుకంటిని వీళ్ళకిన మ్యాచ్‌ని గిన ఎత్తుకొని పోయిస్తారా అని చెప్పేసి ఆ తర స్ట్రైక్స్ ఏసాడు గురు. వచ్చినట్లు అటాక్స్ ఏసాడు. దిగ్వేష్ రాతిని ಯಾವ ತರ గుద్దింది నిన్న. చూడండి మొహమ్మద్ షమి అయ్యండి, ಮತ್ತೆ దిగ్వేష్ రాతి అయ్యండి అన్ని బౌలర్‌ని నిన్న టార్గెట్ చేసి కొట్టినది మన రజత్ పటిదార్ ಮತ್ತೆ దేవదత్ పడిక్కల్ ఇద్దరు సాలిడ్ ఫామ్‌లో అయితే కనబడుచుకుంటారు. కానీ ఇన్నింగ్స్‌ని విన్ చేసే అట్లా నాకైతే నిలుచుకొని ఆడలేదని చెప్పేసి నాకైతే అనిపించాయి. రజత్ పటిదార్ అయితే లాస్ట్ గంట నిలిచుకుంటే బాగుండే అనిపించే. తిరిగితవ మంచి పార్ట్నర్‌షిప్ బిల్డ్ అయితా ఉంది. ಮತ್ತೆ ఎవరప్ప వికెట్ తీసేది ఎల్ఎస్‌జికి అని చెప్తే ఇతవ కెప్టెన్ రిషబ్ పంత్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ಮತ್ತೆ ప్రిన్స్ యాదవ్ అని విరాట్ కోహ్లీ వికెట్ తీసింటారు కదా! ఈ ఒక యంగ్‌స్టర్‌ని ಮತ್ತೆ ఇంట్రొడ్యూస్ చేస్తారు. చేసినట్లే అతవా ఒక కాటన్ బోల్ట్ అయితుంది అతవా దేవదత్ పడిక్కల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయితా ఉన్నట్లనే బౌలర్‌కి రజత్ పటిదార్ అయితే నిన్న మస్తుగా అయితే కనబడుచుకుంటా ఉంటాడు. కానీ నేనొచ్చేసి ప్లాన్ చేసి అవుట్ చేసినది గురు రజత్ పటిదార్‌ని. తెలిసిన వీళ్ళకి లైన్‌లో ఏస్తే అంటూ పక్కా కొట్టే కొడతాడని చెప్పేసి అదే తర నిన్న చూడండి ఆల్మోస్ట్ రజత్ పటిదార్ ట్రై చేస్తా ఉండిందంతాను వైడ్ ఆల్మోస్ట్ వైడ్ అత్తత్ర అయితే బౌలింగ్ అయితే ఏస్తా ఉండ్రి. క్రీజ్‌కి బయటకి రాప్పా నువ్వు బయటొచ్చేసి ఆడు అని చెప్పేసి అదే తర ట్రాప్ చేసేసి నిన్న అవుట్ అయితే చేసినది రజత్ పటిదార్‌ని. జితేష్ శర్మ ಬಗ್ಗೆ మాట్లాడేదైతే గురు నాకైతే వీళ్ళపైన పక్కా కాన్ఫిడెన్స్ అయితే పోయింది. వీళ్ళు ఏం గురు ఏమి ప్రూవ్ చేసేదానికి ఏమి నువ్వు వీళ్ళ చేతిలో అయితా ఉండలేదు. లాస్ట్ ఒకే ఒక మ్యాచ్ అయితే ఆడిండ్రి ఎల్ఎస్‌జిలా ఇదే ఒక గ్రౌండ్‌లో లాస్ట్ ఇయర్ అదీను. అదే ఇమిడికి వీళ్ళ చేతిలో నుంచి ఒకే ఒక పర్ఫార్మెన్స్ అయితే వచ్చినదంటూ లేనే లేదు. ఇదంతూ వెరీ వెరీ బ్యాడ్ అండ్ సాడ్ ఫర్ జితేష్ శర్మ అండ్ టీమ్‌కి కష్టము అని చెప్పేసి ఉండే టైంలోనే టీమ్‌కి పర్ఫార్మెన్స్ ఇస్తే ఆవిడ మేనేజ్మెంట్‌కి కూడా ఓ హోప్ అయితే ఉంటుంది ఒక ప్లేయర్ పైన. జితేష్ శర్మ నుంచి ఈ ఒక సీజన్‌లో ఏమంటే ఏమి కూడా కాంట్రిబ్యూషన్ అయితే లేదు గురు. చూద్దాము అప్‌కమింగ్ నాకౌట్ గేమ్స్ అయితే ఉంటుంది కదా! ఎలా అంటే మనము టేబుల్ టాప్‌లో కానీ, టాప్ 2లో కానీ ఫినిష్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్‌కమింగ్ గేమ్స్ అయితే. ఆ గేమ్స్‌లో ఏమైనా ಮತ್ತೆ ఆర్‌సీబీకి ప్రూవ్ చేస్తాడా జితేష్ శర్మ? లేదంటే ఇదే ತರ బ్యాడ్ ఫార్మ్‌ని అయితే కంటిన్యూ చేస్తాడా? చూద్దాము. ಟಿಮ್ ಡೇವಿಡ್ ಮತ್ತೆ ಕೃಣಾಲ್ ಪಾಂಡ್ಯ ಆಡ್ತಾರೆ కదా! ಆ ఒక ಇನ್ನಿಂಗ್ಸು ఏం గురు ఆ ఫ్లాట్ సిక్సర్‌లు ఆ తర కొడతారు టిమ్ డేవిడు. అన్‌ఫార్చునేట్‌గా ఔట్ అయింది గురు. అది ఇంగ రవంచ్ జస్ట్ ఇంగ రవంచ్ పైన పేషింటేను ఆ బాల్ పక్కా మ్యాచ్‌ని అయితే ఎత్తుకొని పోతా టిమ్ డేవిడు. కానీ డైరెక్ట్ దిగ్వేష్ రాతికి క్యాచ్ పోతా ఉన్నట్లనే టిమ్ డేవిడ్ పోతా ఉన్నట్లే చొప్పించిపోతాడు రొమారో షెపర్డ్‌కి రాంచి. చూసుకున్నాడు మస్తు ప్లానింగ్‌లో చేస్తా ఉన్నారు బౌలింగ్ అని చెప్పేసి. రొమారో షెపర్డ్ గురు బాల్‌ని సూషిష్ అయినా కొట్టు గురు. సూరకుండానే ఎత్తెత్తి బీస్తారు. జస్ట్ ఒక 2 బౌండరీస్ ఆ కట్ షాట్ ఆడతారు కదా! అది నాకు చాలా ఇష్టమయ్యా. మస్తుగా ప్లాన్ చేసేసి ఆ ఒక 2 బౌండరీలనైతే మస్తుగా ప్లాన్ చేసేసి అయితే ఎత్తుకుంటారు. ಮತ್ತೆ కృణాల్ పాండే ఏం కಮ್ಮಿ కాదు గురు. కృణాల్ పాండే నిన్న ಯಾವ ತರ స్ట్రైక్ చేసింది ఎంత 3 సిక్సర్‌లా కాదు 2 సిక్సర్‌లు అయితే కొట్టినది నిన్న కృణాల్ పాండ్య. చూడండి ఎబిలిటీ ఉంది మనకి అని చెప్పి చూపించినది. ఎంత 100 రన్స్‌కి ఎంత 120 రన్స్‌కేమో 5 వికెట్స్ అయితే లాస్ అయ్యిండే మన ఆర్‌సీబీ. 200+ రన్స్ గంటను వచ్చినారంటే లెక్కేసుకుంటా ಯಾವ ತರ ఉంది మన బ్యాటింగ్ అని చెప్పేసి. నిన్న కంప్లీట్ మంది ఫెయిల్యూర్ వచ్చేసి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లదే. ఇద్దరిదిను నిన్న ఫెయిల్యూర్ అయితే చూసినది ఓపెనింగ్‌ల విరాట్ కోహ్లీ ಮತ್ತೆ జోకో బెతల్. పవర్ ప్లేలో ఏమన్నా మంచి రన్స్ వచ్చినింటే ఒక 60+ రన్స్ వచ్చినింటే బాగుండే. 60+ రన్స్ వచ్చింటే బాగుంటా ఉండే అని చెప్పేసి నాకైతే అనిపించే. ఇక ఫైనల్‌గా లాస్ట్ ఓవర్ ಮತ್ತೆ దిగ్వేష్ రాతికి అయితే ఇస్తారు బౌలింగు. ఆ ఒక బౌలింగ్‌ల నేను అనుకోండి ఏమన్నా ಮತ್ತೆ ఏమన్నా సీన్ క్రియేట్ చేస్తారా మన రొమారో షెపర్డ్ అని చెప్పేసి. కానీ రొమారో షెపర్డ్ అయితే కాలేదు. బాల్‌నైతే స్ట్రైక్ చేసేదానికి కాలేదు. ఫైనల్‌గా మన ఆర్‌సీబీ వాళ్ళైతే ఫైనల్‌గా లాస్ట్ గంట వచ్చేసి సోలిండేది నిన్న మ్యాచు. చూడొచ్చు మనం సోలిండే ప్రతి ఒక్క మ్యాచ్ కూడాను పక్కా కాంపిటీషన్‌ను ಮತ್ತೆ మన ఆర్‌సీబీ సైడ్ ఇంకా మంచి ఫైట్ అయితే ఉంటా ఉండే. ఈ ఒక మ్యాచ్‌లో కూడాను సేమ్ అయిండేది. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ పైన అయితే మ్యాచ్ ఉంటుంది. సండే ఈవినింగ్ టైమ్ అనుకుంటాను. ఆ ఒక మ్యాచ్‌లో ఏమన్నా ಮತ್ತೆ మన ఆర్‌సీబీ వాళ్ళు సెకండ్ ప్లేస్‌లో కమ్‌బ్యాక్ ఇస్తారా? లేదంటే ఏమి అని చెప్పేసి చూసేదైతుంది. ఇంతైతుంది నిన్న అయిండే మ్యాచ్ గురించి మాట్లాడేదైతే చేతిలోనే ఉండే గురు మ్యాచు. కానీ నిన్న మెయిన్ మంది ప్రాబ్లమ్ వచ్చేసి బౌలింగ్ కాదు గురు. ప్రాబ్లమ్ వచ్చేసి ఓపెనింగ్ సైడ్ నుంచి రన్స్ అయితే రాలేదు. పవర్ ప్లేలో మంచి రన్స్ వచ్చినింటే పక్కా ఈజీగా ఫినిష్ చేసి తీస్తా ఉంటారు ఈ మ్యాచ్‌ని అని చెప్పేసి నాకు అనిపించే. ఫైనల్‌గా చెప్పేదైతే మన తెలుగు వాళ్ళైతే వీడియో అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు. ఒక సబ్స్క్రైబ్ చేసుకుండా మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నుంచి నాకైతే నెక్స్ట్ వీడియో చేయడానికి మంచి మోటివేషన్ అయితే ఉంటుంది. ఒక లైక్ చేయండి. ಮತ್ತೆ మీకేమనిపించే నిన్న అయిండే మ్యాచ్ గురించి ఏమయ్యా ఆర్‌సీబీకి యాల్ సోల్డ్రి అని చెప్పేసి మీకేమి మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్‌లో రిప్లై ఇస్తాను. సిగ్దాము నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పాయింట్స్ టేబుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.